మచ్. సో గురుగారు, గణాలు వీటి పొంతన గురించి చెప్పండి. అంటే గణాలు కలిస్తే కనుక అంటే 36 గణాలు ఉంటాయి. 36లో కూడా 18 దాటి కలిస్తే వివాహానికి అనుకూలం అంటారు అనమాట. 18 దాటి కలిస్తే బెటర్. అదే గణాలు అలాగే జాతకాలు కూడా కలిస్తే ఇంకా బాగుంటుంది. మేము చెప్పాను కదండి, వివాహ స్థానాల్లో పాపగ్రహాలు ఉండకూడదు, ఆ సంతాన స్థానంలో పాపగ్రహం ఉండకూడదు. ఉండకుండా ఉంటే ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. మగవాళ్ళకైతే 10 కూడా బాగుండాలి. 10 వృత్తి స్థానం, సంపాదనకి సంబంధించిన స్థానం కాబట్టి అక్కడ కూడా ఒక ఫేవరబుల్ గ్రహం కానీ, ఫేవరబుల్ గ్రహం యొక్క దృష్టి కానీ ఉంటే కనుక 100% వివాహానికి అనుకూలం. హ్యాపీగా వివాహం చేసుకోవచ్చు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఓకే గురుగారు, మరో కాలర్. నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి అమ్మా. రాధా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మీ అమ్మాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి అమ్మా. 12 నవంబరు 1996. 12/11/96. ఓకే, టైం చెప్పండి. 9:08. 9:08. ఓకే, రాత్రమ్మా? మార్నింగ్, ఉదయం 9:08. ఎక్కడ పుట్టింది పాప? వైజాగ్. ఓకే, పేరేమన్నారు పాపది? నందిని విమల. ఓకేనండి, మరి పాప గురించిన డౌట్ ఏంటో గురుగారితో మాట్లాడి తెలుసుకోండి. ఓకేనా? ఓకే, మాట్లాడండి. హలో హలో అమ్మా, చెప్పండి. బాగున్నారా? ఆమెకి జాబ్ ఎక్కడ స్థిరపడుతుందండి? ఇంకా మ్యారేజ్ ఎప్పుడు అవుతుందండి? అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అయింది. వృశ్చిక రాశి, ధనుర్లగ్నం. లైన్లో ఉన్నానమ్మా. కొద్దిగా ప్రస్తుతం అయితే అంత అనుకూలంగా లేదు. 2025 మే నుంచి బాగుందమ్మా. మే నుంచి అలా బాగుంది. ఆ టైంలో ట్రై చేయండి, మ్యారేజ్ అది అవుతుంది. ఇవి ప్రస్తుతం అయితే ఒక 8-9 నెలల దాకా బాగాలేదు. 9 నెలల తర్వాత బాగుంటుంది. హలో, జాబ్ ఎక్కడ స్థిరపడుతుందండి? యూఎస్ లోనా? ఎక్కడ జాబ్ ఎక్కడ వస్తుందండి? ఇక్కడే విదేశాల్లో కూడా వచ్చే అవకాశం ఉందండి. కాకపోతే ఎక్కువ రోజులు ఉండరు, కొన్ని రోజులు ఉండి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ అది ఇది తక్కువ కనబడుతుంది. ఓకేనమ్మా? ఓకేనండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 ఓకేనండి, మరి మీరు కూడా జాతక పరంగా ఎలాంటి విషయాల్లో ఆలస్యం జరుగుతున్నా, మీ అభివృద్ధి ఇంకా బాగుండాలని కోరుకున్నా సరే కాల్ చేయొచ్చు. హలో హలో, కళ్యాణ ప్రాప్తి వస్తుంది. అవునండి, అవును. మీ పేరు చెప్పండి. మంగళలక్ష్మి అండి. మంగళలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు కోసం. బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. ఏప్రిల్ 20 అండి. ఏప్రిల్ 20. సమయం 12:04 అండి. అమ్మా, ఏ సంవత్సరంలో పుట్టాడు బాబు? చెప్పలేదు. 2000లోనండి. 2008? లేదండి, 2000లోనండి. 2000. టైం చెప్పండి అమ్మా. 12:04 అండి. 12:40. 4 నిమిషాలు. ఒక మధ్యాహ్నం అమ్మా? మధ్యాహ్నమేనా? మధ్యాహ్నం కదండి, అదే తెల్లవారితే 12 ఆ టైం. అర్ధరాత్రి. అర్ధరాత్రి అండి, అర్ధరాత్రి. ఎక్కడ పుట్టాడమ్మా బాబు? బాబు అంగరండి, మండపేట దగ్గర అంగర ఉంది, తూర్పుగోదావరి జిల్లా. అవును. ఓకేనండి, ఓకేనండి. ఇప్పుడు మీరు ఏదైతే డౌట్ అడగాలనుకుంటున్నారో గురుగారితో మాట్లాడండి నేరుగా. సరే అమ్మా. చేస్తున్నాను. హలో హలో అమ్మా. నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా, బాగున్నారా? బాగున్నా అండి. అమ్మా చెప్పండి. బాబు
చదువు అయిందండి, జాబ్ చేస్తున్నాడు. ఉమ్. అది తీసేస్తామని అంటున్నారండి, అది నిలకడగా ఉంటుందా లేదా ఉహు. అది కొంచెం మీరు చెప్తారనేసి. స్వాతి నక్షత్రం తులారాశే కదండి బాబుది? అండి? బాబుది స్వాతి నక్షత్రమేగా? ఓకే సార్, అదేండి. అదే 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 కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయండి, పర్వాలేదు, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా ఉద్యోగ స్థానం మీద కొద్దిగా పాపగ్రహాలు దృష్టి ఉన్నప్పటికీ కొద్దిగా వరకు పర్లేదు, బాగానే ఉంటుంది. కొంచెం ఓపిక పడండి, అవి అన్ని కూడా నెమ్మది నెమ్మదిగా సెట్ అవుతాయి. జాబు కన్ఫర్మ్ అవుతుందా లేదా అని డౌట్ అండి. అవుతుందిలేండి అమ్మా, అవుతుందిలేండి, కంగారు పడమాకండి, అయిపోతుంది. మీరు అనుకున్న పని అయిపోతుంది. ఏదమ్మా? జాతకం మంచి జాతకుడు, యోగ జాతకుడు, మంచి లాంగ్ రన్ యోగాలు ఉన్నాయి. కాకపోతే ఉద్యోగాలు అవి ఎక్కువ మానకూడదు. మామూలు వాహన గండాలు అవి ఉన్నాయి. కొద్దిగా డ్రైవింగ్లు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఓకేనమ్మా? అలాగే సార్. శుభం. మరో కాలర్ ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు రోహిత్ కుమార్ అండి. రోహిత్ కుమార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా కొత్తపల్లి. ఓకేనండి, సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రోహిత్ కుమార్ మ్యారేజ్ గురించి అండి. రోహిత్ కుమార్ మ్యారేజ్ గురించా? బాబు పుట్టిన తేదీ, టైం చెప్పండి. 94 ఆగస్టు. చెప్పండి. 94 ఆగస్టు 13వ తేదీ. ఓకే, టైం?